అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 19 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురువు వచ్చే శివశక్తి రాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ జట్లో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్న వారికి కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం చెప్తారండి. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణము తాంత్రిక విద్య ద్వారా చేస్తారు. ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితంగా విత్ ఇన్ డేస్లో పరిష్కారం తెలుపుతారండి. 100% ప్రతి ఒక్క సమస్యకైతే మీకున్న శాస్త్ర పరిష్కారం తెలుపుతారు. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దిన ఫలిత ప్రకారము రేపటి రోజున వీరి యొక్క జాతకంలో ఉదయం సాయంత్రము 6 గంటల తర్వాత భారమైన ఒక బంధం తేలిక కాబోతుంది. రేపటి రోజున ఆ బంధం ఏంటి, మీ నుంచి ఎందుకు దూరం కాబోతుందో తెలుసుకుందాము. ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే అండి, ఈ రాశి వారు చాలా తెలివైన వారు. టాలెంట్ ఎక్కువ. ప్రతి పనిలో కూడా ప్రతి దాంట్లో కూడా జాగ్రత్తగా ఉండాలనే ఆలోచన. మరీ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ రాశి వారు రేపటి రోజున ఒక బంధాన్ని అయితే దూరం చేసుకోబోతున్నారు. రేపటి రోజున ఖచ్చితంగా కూడా ఈ రాశిలో జరగబోయేది మాత్రం ఇదేనండి. ముందుగా ఈ రాశివారు ఎప్పుడు కూడా అగ్రగలుగా కావాలనే కోరిక వీరికి ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి ఏదైనా ఒక నిర్ణయం కనుక తీసుకుంటే దాన్ని పూర్తయ్యేదాకా కూడా వీరికి మనసు అనేది అస్సలు ఉండదు. వీరికి వాస్తవం చెప్పాలంటే ఈ రాశివారికి ఆత్మాభిమానం మరి చాలా సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు ఎక్కువ అనుకోవాలి. ఎప్పుడు కూడా ఎవరిని ఒక మాట అనరు, ఒకరి చేత ఒక మాట అనిపించుకొని ఉండరు. అలాగే వీరికి కొన్ని సంబంధాల్లో కానీ వ్యాపార విషయంలో కానీ వీరికి ఒక భారమైన బాధ్యతలు తీసుకుంటారు. ఈ యొక్క బంధం అనేది కేవలం ఒక వ్యక్తిగత సంబంధం మాత్రం కోసమే కాదండి. కొన్నిసార్లు ఆర్థికంగా మరియు వృత్తి సంబంధంగా, కొన్నిసార్లు వంశపారంపర్యంగా వచ్చినటువంటి కొన్ని బాధ్యతలు కూడా అయి ఉంటాయి. చాలామంది బంధం భారం అనేది ఎప్పుడు కూడా డబ్బు విషయం గురించి అనుకుంటారు. కొంతమంది ఈ రాశివారు తమ కుటుంబంలో ఏకైక ఆధారం ఉన్నటువంటి తల్లిదండ్రులు, ఆరోగ్య, పిల్లలు మరియు విద్యా బాధ్యతలన్నీ కూడా తమ భుజాలపై వేసుకుంటూ ఉంటారు. ఈ బంధం ఎన్నో సంవత్సరాలుగా భారంగా మారుతుంది. ఇక ఈ రాశి వారికి వీరిని మరెన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు, ఎన్నో రకాల ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. అయినా కూడా వీరు చాలా మౌనంగా ఈ భారాన్ని మోస్తూనే ఉన్నారు. దానికోసము తమ కష్టాన్ని తాము చూసుకుంటూ ఉంటున్నారు. అయినప్పటికీ వారి ఈ భారాలు మోస్తున్నటువంటి కొన్ని బంధాలు ఇంకా కూడా చాలా వరకు ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా పరిస్థితుల నుంచి కూడా రేపటి వీరికి కొన్ని బయటపడే అవకాశాలు కనపడుతూనే ఉన్నాయి. మరి ముఖ్యంగా చూస్తే ఈ రాశివారు రేపటి రోజున ఖచ్చితంగా కూడా ఒక తీవ్రమైన ఒత్తిడి ఎక్కువ అనిపిస్తారు. మొదలైన కాడి నుంచి మరి ఎక్కువగా వీరికి కొన్ని శని ప్రభావాలే, కొన్ని బంధాలే కానీ, కొన్ని ఇంట్లో సంబంధించినటువంటి కొన్ని పనులే కానీ ఎప్పుడు కూడా చాలా అవమానాలు పెడుతూనే ఉన్నారు. చాలా అప్పుల బాధలు, వృత్తిలో చాలా వరకు సమస్యలు, ఇవన్నీ వీరికి భారంగా నిలబడుతున్నాయి. వీరు వాటిని వదులుకోలేరు, కానీ వదులుకుంటే గట్టిగా పోరాడలేమో అన్నటువంటి ఒక సిచ్యువేషన్ కూడా వీరికి ఎంటర్ అయిపోతూనే ఉంది. దానివలన చాలా కాలంగా కూడా వీరు కొన్ని బాధలను మనసులో పెట్టుకొని గడుపుతూనే ఉన్నారు. మరి ముఖ్యంగా ఆ యొక్క బంధం అనేది కూడా వీరి యొక్క జీవితంలో మరింత ఇబ్బందికరంగా కూడా కలిగించి మానసిక ఒత్తిడిని కూడా కలిగింపజేసి మనశ్శాంతి లేకుండా కూడా కొన్ని చేస్తుంది. ఇది కుటుంబ బాధ్యతలు రెండులో ముఖ్యంగా వృద్ధ తల్లిదండ్రులు మరియు పిల్లల యొక్క భవిష్యత్తులో ఎక్కువగా ఆర్థిక స్థిరత్వాలు కూడా లేనందువలన చాలా వరకు భారంగా అనిపిస్తున్నాయి. అలాగే ఆర్థికంగా బంధం తీసుకున్న తర్వాత అప్పులు అవ్వటము, అప్పులు చెల్లించలేని పరిస్థితి, ఇంకా ఎదుటివారు ఇబ్బంది పెట్టడము, ఇవన్నీ కూడా వీరికి ఈ యొక్క సంబంధాల వల్ల చాలా వరకు కూడా బాధ అనేది ఇంకా కూడా ఉంది. ముఖ్యంగా జీవిత భాగస్వామితో కూడా సమస్యలు కొన్ని కనపడుతూనే ఉన్నాయి. స్నేహితుల మధ్య కూడా కొద్దిగా బంధువుల యొక్క కలహాలు కూడా కొంతమంది స్నేహితుల వల్ల కొద్దిగా వీరికి చాలా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ముఖ్యంగా మానసిక బంధం కూడా అయి ఉండవచ్చు. ఎప్పుడూ భారం ఇచ్చినట్లు కనిపించడంలో, ఎప్పుడూ తినడం ఒక సమస్య, వీటిలో ఏదో ఒకటి
ఒక రూపంలో వీరిని ఇబ్బందులు కలిగిస్తూనే ఉంటుంది. అది కుటుంబ పరంగా కావచ్చు, ధనపరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు. ఇవన్నీ కూడా వీరిని ఎప్పటికప్పుడు కూడా ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. ఒక ముఖ్యమైనటువంటి బంధంగా కనిపిస్తుంది. ఇందులో ఎక్కువగా భారమైంది కొన్ని రోజులుగా ఉండవలసిందే. మన పరిస్థితి ఎందుకు వచ్చింది? గత 2-3 అంటే గత 3-4 సంవత్సరాలుగా కూడా వీరు మరీ మీ పేరు బలమైన శని ప్రభావం చాలా ఎక్కువగా వాదిస్తుంది. మరి డబ్బు పరంగా సమస్యలు మరింత బలంగా ఎక్కువగా భారంగా అయిపోయాయి. ఇక ఈ రాశి వారి బాధ్యతలను కట్టుపడేస్తూ కొంతమందికి అయితే అప్పులు చెల్లించలేకపోతున్నారు. కొంతమంది కుటుంబంలో సంబంధాలు మెరుగుపడలేదు. కొంతమందికి అయితే కొద్దిగా ఉద్యోగాల్లో కుదరలో ఉండట్లేదు, వ్యాపారంలో కుదరట్లేదు. మరి ఎంత సంపాదించినా ఎదుగుదల లేకుండా నిలిచిపోయేటువంటి పరిస్థితులు కూడా ఉంటూనే ఉన్నాయి. భారం నుంచి బయటపడాలనుకున్నటువంటి స్తంభించిన పరిస్థితుల్లో వెంటనే ఏదో ఒక రూపంలో చికాకులు అనేది కలిగిస్తూనే ఉన్నాయి. మరి శనిగ్రహ ప్రభావం వల్లనే గత కొన్ని రోజులుగా పూర్తిగా మిమ్మల్ని ఎంతో మానసికంగా ఇబ్బంది పెడుతున్నా ఇప్పుడు ప్రెజెంట్ మీ యొక్క స్థితిగతులు అన్నీ కూడా మారాయి. మరి ఒకరి దగ్గర నుంచి ఇప్పుడు అప్పు తీసుకునే అవకాశాలు, కష్టాలు తినేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పంచగ్రహ కూటమి తర్వాత నుంచి కూడా రేపటి రోజు నుంచి కూడా మీకు మరీ ముఖ్యంగా రేపటి రోజున వెళ్ళిపోయిన దగ్గర నుంచి కూడా జీవితంలో కొత్త మలుపులు, కొత్త మార్గాలు నిలబడుతున్నాయి. మరీ ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో కావచ్చు, మరి ఏ విషయంలో అయినా సరే కొత్తగా సఖ్యత లేక సమస్యలు పడుతున్నటువంటి ఇబ్బందులు ఉన్నట్లయితే కనుక ఆ ఇబ్బందులన్నీ కూడా రేపటి రోజుతో కొద్దిగా తీరిపోతాయి. ఆ భారమైనటువంటి బంధము ఇప్పుడు తేలికైపోతుంది. ఇక రెండవది ముఖ్యంగా ఎవరైతే అప్పుల బాధలు పడుతున్నారో, కాస్త భారం తగ్గించుకోవాలని చూస్తున్నారో, ఎవరైతే కొద్దిగా కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరగక ఇబ్బందులు పడుతున్నారో అలాంటి వారికి కూడా రేపటి ఏర్పడేటువంటి కొద్దిగా ఈ యొక్క గ్రహాల కూటమి యొక్క అదృష్టం వలన వీరి యొక్క జీవితంలో గొప్ప మలుపు అనేది కూడా తిరగబోతుంది. కొన్ని రాశుల వారికి ఎలా ఉన్నా కానీ ఈ రాశి వారి యొక్క జీవితంలో రేపటి రోజున మీ యొక్క ముఖ్యంగా రాశి వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు జరిగి తీరుతాయండి. ఇది గొప్ప అవకాశాలు కూడా జరుగుతాయి. ముఖ్యంగా రేపటి రోజు వీరికి అనుకూలంగా ఎదురయ్యే అవకాశాలు ఏ విధంగా ఉన్నాయంటే ముఖ్యంగా ఒప్పందాలు, ఆర్థిక చర్చలు 2, అదేవిధంగా ముఖ్యంగా వీరికి మాటల నుంచి కూడా తీరులో అనుకూలత లేనటువంటి ప్రయత్నాలు కొన్ని ఉన్నాయి. ఆ అనుకూలత రేపటి ప్రధానంగా చూస్తే ఈ రాశివారు ఎన్నో సమస్యలు పడడానికి అది కారణమవుతుంది. నష్టపెట్టేవారు తయారయ్యారు. దానివల్ల వీరికి మాటల యొక్క చాతుర్యత పెరుగుతుంది. మరి ఈ రాశివారి యొక్క మాటల్లో కాస్త పొగరు ఉంటుంది. కానీ వీరు పొగరు మనుషులైతే అందరిని కారణం అందరూ అనుకుంటారు. కానీ ప్రధానమైన ఆ మాటలు వినుకున్నటువంటి ఏంటంటే వీరికి ఆత్మాభిమానం చాలా ఎక్కువ. ఆ ఆత్మాభిమానం వల్ల నేను ఒకరి దగ్గర ఎప్పుడు కూడా తగ్గను అని వెళ్ళినటువంటి భావన వీరికి ఎక్కువగా ఉండటం వల్ల వీరికి ఎదుటివారు పొగరుగా చూస్తూ ఉంటారు. అలాంటి విషయాలు కూడా రేపటి వీరి యొక్క జీవితం నుంచి కొద్దిగా బయటకు వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ముఖ్యమైన విషయం ఏంటంటే మరి ఒక భావన అనేది కూడా రేపటి ఇన్ని రోజులు ఉంది మీ కష్టాలు, సమస్యలు ఉండడానికి గల కారణము ఆ భగవంతుడే మనకి ఇన్ని కష్టాలు పెడుతున్నారని కూడా మీరు కొంతమంది అనుకుంటూనే ఉన్నారు. కానీ సమస్య తగ్గించడానికి ఆ భగవంతుడు ఎంతో కాలం మిమ్మల్ని కాచుకుని ఉన్నాడని మీకు అర్థం కావట్లేదు. రేపటిలోని ఈ మార్పుకి ఒక ముఖ్యమైనటువంటి కారణం దక్కుతుందండి. మరి అన్నీ తెలిసి కూడా మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారైనా కూడా ఇప్పుడు ఆ సమస్యలన్నిటి నుంచి కూడా ఒక అనుకూలతగా నిలబెట్టుకోబోతున్నారు. ఆ యొక్క రేపటి భగవంతుని పూర్తిగా సంబంధాల్లో కూడా చర్చలు మీకు పరిష్కారం కలిగిస్తారు. అదేవిధంగా ఆర్థికంగా కూడా కొన్ని ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. మీకు ఈ విధంగా రేపటి ధనంలో కానీ ప్రత్యేకంగా కానీ కొత్తదనంగా కానీ జనరేట్ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రేపటి రోజు మీరు సొంత ఎదుగుదలతో ఎదగాలని ప్రారంభించుతున్నా సరే మీరు అనుకున్నటువంటి ప్రారంభించాలనుకున్నవి కూడా ఆగిపోయినవి కూడా అవి కూడా రేపటి రోజు మీ యొక్క జీవితంలో గొప్ప మార్గాలుగా నిలబడబోతున్నాయి. మరి ఇప్పుడు మీకు పూర్తిగా దీనివల్ల మీ జీవితంలో కొన్ని ప్రత్యేకమైన లాభాలు అనేవి మానసికంగా ప్రశాంతంగా లభిస్తుంది. మరి కుటుంబ సభ్యులతో కలిసి అనుకూలమైన బంధాన్ని ఏర్పరచుకుంటారు. అప్పుల భారాలు కొంతవరకు తీరిపోతాయి. మరి వ్యాపారంలో కొద్దిగా కొత్త అవకాశాల మార్గాలు కూడా మీకు వస్తున్నాయి. మీకు ఆరోగ్యపరంగా రేపటిలోనే ఇబ్బందులు తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా కొత్త అడుగులు అయితే మీరు వేస్తారు. మానసికంగా మీరు ఇప్పటిదాకా పడినటువంటి వేదన, బాధలు, కష్టాలు, సమస్యలు అన్నీ కూడా రేపటి రోజున తొలగిపోయేటువంటి ఒక పెద్ద అవకాశంగా మీకు కనిపిస్తుందండి. రేపటి రోజున కుటుంబంలో ఉన్న బంధాలు అనుకూలంగా నిలబడతాయి. మరింత బలపడడానికి కూడా మీకు ఒక గొప్ప అవకాశం నిలబడుతూ ఉంటుందండి. మరి రేపటి రోజు మీరు అందరికీ కూడా అంటే దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన చేయడం వల్ల మీకు అది కూడా అనుకూలంగా ఉంటుంది. మరి తెలుసుకుందాకండి రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.